హలో ఆల్. ఈ వీడియోలో ఓ వాట్ ఫన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మూవీ రన్ టైం అయితే 1 hour 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ భయ్య. మెయిన్ లీడ్ అయిన క్లారీ తను ఒక మదర్ అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటుంది. క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా చాలా పనులు అయితే చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీ మొత్తం అందరూ కలిపి ఒక పార్టీ లాంటిది అయితే ప్లాన్ చేసుకుంటారు అనమాట. బట్ అక్కడికి అందరూ వెళ్తారు కానీ వాళ్ళ మదర్ని అయితే మర్చిపోతారు. వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత మరి వాళ్ళ మదర్ ఎలా తీసుకుంది, వీళ్ళు ఎందుకు మర్చిపోయారు, అసలు దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్కి కొత్తగా చూడండి, ఛానల్ కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్నాండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. సెకండ్ ఛానల్ లో కూడా మనం డైలీ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాము. సో వెళ్ళి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాలో కూడా ఫాలో చేసండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ గా చెప్పాలంటే ఇట్ వాస్ డీసెంట్ వాచ్ భయ్యా. టైం పాస్ కి లేకపోతే ట్రై చేయండి. ఇది కూడా సేమ్ అదే నెట్ఫ్లిక్స్ లో లాగే క్రిస్మస్ టైంలో చాలా బంచ్ ఆఫ్ మూవీస్ వస్తాయని చెప్తూ ఉంటున్నాం కదా. సో సేమ్ ప్రైమ్ వీడియోలో కూడా ఒక ఫ్యామిలీతో చూడడానికి ఒక మంచి ఎంటర్టైనర్ అయితే తీసుకొచ్చారు. అది కూడా డీసెంట్ వాచ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ అయితే కొంచెం సింపుల్ గా ఉన్నప్పటికీ కూడా ఎమోషనల్లీ బాగా ప్రెజెంట్ చేస్తారు భయ్య. అంటే ఒక మదర్ రోల్ ఎంత ఇంపార్టెంట్ ఫ్యామిలీలో, తను ఎంత వరకు కూడా ఫ్యామిలీని మోసుకుంటూ వస్తుంది, ఆ స్ట్రగుల్స్, ఆ ప్రాబ్లమ్స్ అండ్ ఆ ఎమోషన్స్ వీటన్నిటిని కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేస్తారు చాలా సీన్స్ లో కూడా. సో వాటి పరంగా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ కామెడీ మూమెంట్స్ కూడా అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఎమోషనల్ మూమెంట్స్ కూడా చాలా స్మూత్ గా హార్ట్ టచింగ్ గా ల్యాండ్ చేశారని చెప్పాలి. అండ్ మెయిన్ గా ఎక్కువగా ఎక్కడ ఓవర్ ది టాప్ లేకుండా అండ్ మరీ సోది లేకుండా నీట్ గా తక్కువ రన్ టైంలో ప్రెజెంట్ చేస్తారు. దానివల్ల మంచిగా టైం పాస్ అయిపోయింది నాకైతే. ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు మెయిన్ గా. అది నాకు కొంచెం బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసెంట్ వాచ్ మూవీ అండ్ స్టోరీ కూడా సింపుల్ కాబట్టి మీకు మూవీ అయితే ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఎక్కువ సర్ప్రైజెస్ ట్విస్ట్ లాంటివి అయితే ఏముండవు. డ్రామా మూవీ కాబట్టి స్లో పేసింగ్ ఉంటుంది అండ్ అలాగే ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. వాటి పరంగా ఓకే అనుకుంటేనే చూడండి. అండ్ మరి చెప్తున్నా, ఈ క్రిస్మస్ థీమ్స్ లో వచ్చే మూవీస్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి. నెట్ఫ్లిక్స్ లో కానీ ప్రైమ్ వీడియోలో కానీ ఎక్కువగా వాళ్ళు పెద్దగా స్టోరీస్ ఏం తీసుకోరు, పెద్దగా స్క్రీన్ ప్లేస్ ఏమి ఉండవు. ఎప్పుడు చూసే మూవీస్ లాగే ఫెమిలియర్ గానే ఉంటుంది. కాకపోతే ఇలాంటి మూవీస్ అన్ని కూడా జస్ట్ ఫ్యామిలీతో కూర్చొని ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చూద్దాం అనుకుంటేనే వర్కౌట్ అవుతాయి, లేదంటే లేదు. వాటి పరంగా ఓకే అనుకుంటే చూడండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్, బాయ్.